జితనా ఎన్ని ఎకరాలు వేసినావే పొలం వేసుడు అయిపోయిందా? ఓ 10 ఎకరాలు వేసిందా, ఇంకో 20 గుంటలు అంతున్నది, అవుతుంది ఇప్పుడే. గట్లెక్క ఎడ్ల నాగని లమ్మన్న ఇంట్లో ట్రాక్టర్తో దున్నుడే బియ్యాలలో వచ్చి నాట్లు వేయబట్టే హార్వెస్టర్తో కొయ్యబడితే 10 ఏందే 20 అయినా ఎత్తావు 30 అయినా ఎత్తావు. మందు కొట్టుడు కూడా డ్రోన్లో కొడుతున్నాయి. వెనకడికి కోసున్నా అదే వెనకటి గోసాలు తలుచుకుంటావు నాయ్యా. నీళ్ళ కోసం తిప్పల్ని ఆ మూట కొట్టుడు రాటు కొట్టుడు ఆతంబోసుడు ఎడ్ల నాగలు పట్టి దున్నుడు అబ్బాబ్బా అవి తిప్పలు కాదే నిజంగా. పొలం ఏందే, పొలం ఎంత కోసుండే. పొలం కోసేటప్పుడు అది చిన్న తిప్పల కాదు నాయన, అది కొడన్లతో కోసుడు ఎడ్ల నాగలు పట్టి బంతి కట్టుడు ఆ రాసులు కోసుడు తూర్పార పట్టుడు నబ్బు అది భగవానికి రావద్దే కట్టం. ఇంకా చెప్పనా, మా అయ్య అయితే ఫోన్ చేసి అరే 4 గడిపో ఎడునోరా ఎడ తిరుగుతున్నావు పోరా 4 గడిపో. అది దున్నినాక మళ్ళీ గొర్రె కొట్టాలి. గొర్రె కొట్టి నువ్వు ఎడ్ల నాగలు దున్నినావు గొర్రె కొట్టినావు నువ్వు అన్న పాల పట్టి దున్నినా, గొర్రె కొట్టినా, మక్క దున్నినా, పత్తి దవర కొట్టినా, అన్నీ చేసినా అన్న. బర్రె పాలు విండినా, ఆవుల పాలు విండినా, గడ్డి కోసుకొచ్చినా, చదువుకుంటా కూడా ఎన్ని చేసినావే వెనకట. అయినా వెనకటంటే పని చేసిరానికి ఇప్పటోడు ఓడి పని చేస్తుండే. అప్పుడు ఒక కల్లాంపు చెప్తే పొద్దున్న దాకా పని చేసిపోయేటోళ్ళు. ఇప్పుడు బీర్ తాగిపిత్తా బిర్యానీ తినిపిత్తా రారా 1000 రూపాయలు ఇస్తా కైకిలు ఇస్తా రారా అన్న కూడా వస్తలేడు. ఇంకేమంటారు మీదికే బిర్యానీ రాంగా పట్టుకోనరా నువ్వు పని చేసుకొని వచ్చినాక తిందామంటారు. తయారయ్యారు. కానీ నువ్వు ఎడ్ల నాగలు దున్నినా అంటున్నావు కదా, నీకు పాలంటే తెలుసా, రుమ్మెనంటే తెలుసా, కర్ర అంటే తెలుసా, కనెవంటే తెలుసా, కానంటే తెలుసా, జోళ్ళంటే తెలుసా, ఏం తెలుసా నీకు? అన్నీ తెలిసే. కాలుగర్ర వాడు అంటే తెలుసా నీకు? తెలుసా ఎందుకు తెలియదు? ఏంటిదే? పాలు అడ్డం తిట్ట పడుకుంటే ఎద్దు కాలుకు వాడేది కారు. అబ్బో నీకు బాగానే తెలిసే. అయినా మనం ముచ్చట ఒడిచట్లేదు కానీ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాంపా. పాయ్ ఏంది గిట్లా కూలుతుంది? గడ్డి మందు కొట్టినాక ఏ ఒడ్డు ఉంటుంది, కోసుడు తక్కువ అయిపోయా కొట్టుడు ఎక్కువ అయిపోయా. చల్లలే మందు ఇప్పుడే చల్లుతావా? మందు ఇప్పుడే చల్లాలి. ఇప్పుడు గంట మందు యూరియా డిఏపి చల్లితే అయిపోతుంది. ఇక మళ్ళీ చల్లుడు. మరి ఇవన్నీ ఏంది మొత్తం పచ్చగా ఉన్నాయి తెల్లగా ఉండ గంట మందు కలిపిన అన్ని కలిపే చల్లుడు. వెనకటికి ఇవన్నీ ఉండేనానే కొట్టంలో ఉన్న పెంట తీసుకొచ్చి పారవసి 2 కలుపులు కలిపితే మొత్తం అవి పిక్తుండే. అవి ఏం లేనిపోని చికిత్సలు పడుతున్నారు ఇప్పుడు అన్ని. అయినా ఇట్లా అడ్డగోలు చల్లేపటికైనా యూరియా దొరకకుండా అవుతుంది. చలో అన్న పోంపా లేవు. సరే కానీ కూరగాయలు ఏం పెట్టినావు? ఇంటికన్నా తెంపుకొని పోతా. ఏం పెడితే ఏం వస్తున్నాయి కోతులు, ఏం వస్తున్నాయి అన్ని వీక తిన్నామంటే లాస్ట్కు ఉల్లి ఎత్తే ఉల్లి కూడా వీక్కొని తింటున్నాయి. వ్యవసాయం సంగతి కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావే మరి? ఇంకా పెళ్ళి ఎక్కడిది ఎక్కడిది 30 దాటిపై ఎవడన్నా పిల్లని ఇస్తున్నా వ్యవసాయం చేస్తానికి, జాబ్ చేస్తాను తప్ప వ్యవసాయం చేస్తానికి పిల్లని ఇస్తారా ఇక్కడ? ఏళ్ళు గడిచినా నీకు పిల్లని ఇయ్యరు వ్యవసాయం ముచ్చటోడే కానీ పక్కలు తాగదంపా. పోయ్ ఈ వెనకటి వ్యవసాయం ముచ్చట్లను కొన్ని మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చినాం. ఇంకా మాట్లాడుకోవడానికి బోలెడు ముచ్చట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.